जय श्री राम। भगवद गीता 8th चैप्टर अर्जुन उवाच 8.1 किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम अधिदैవం किमुच्यते। సో అర్జునుడు అడుగుతున్నాడు, బ్రహ్మం ఏమిటి, ఆత్మతత్వం ఏమిటి, కర్మ ఏమిటి, అధిభూతం మరియు అధి దైవం ఏమిటి, అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ శరీరంలో యజ్ఞాధిపతి ఎవరు, మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకోవాలి. శ్రీ భగవాన్ వాచ అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మసంహిత. భగవానుడు చెప్పాడు, అక్షరమైనది బ్రహ్మం, జీవ స్వభావమే ఆత్మతత్వం, ప్రాణుల ఉత్పత్తి చేసే సృష్టి ప్రక్రియనే కర్మ అంటారు. ఆహా, ఈ చిన్న కాన్సెప్ట్ చూడండి. విరాట్ పురుషుడు శ్రీకృష్ణుడు, పురుషోత్తమ, ఆయనే మనకి రెఫరీ అన్నమాట. క్రికెట్ మ్యాచ్లో రెఫరీ 4 కొడితే 4 చెప్తాడు, 6 కొడితే 6 కొడతాడు, అవుట్ అంటే అవుట్ ఇస్తాడు. అంతేగాని అవుట్ అయితే 6 ఇవ్వడు కదా. అందుకని కృష్ణుడు అధియజ్ఞ అన్నమాట. ఆయన రివార్డ్స్ పనిష్మెంట్స్ ఇస్తాడు. ఈజ్ ద రెఫరీ. ఇక్కడ మన్నించే ప్రసక్తి లేదు. అందుకని కొంతమంది ఏదో ఇలా చేస్తే పాపాలు మన్నిస్తాడు. పాపాలు భగవంతుడు మన్నించడం మొదలుపెట్టాడంటే కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. కాకపోతే నీకు శక్తి ఇస్తాడు భరించగలిగేది. అదొకటైతే ఉంది. అది అయినా అల్టిమేట్గా భగవంతుడి డిసిషన్ అండి. ప్లగ్ తీసేసిన తర్వాత అంటే నిష్కామకరం అన్నమాట. అంతా నువ్వు 1866 ప్రకారం శ్రీకృష్ణుడు కోసమే నువ్వు జీవిస్తున్నావు అనుకో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు కదా. మరి అంటే ఏమిటి? నువ్వు భయపడకు, టెన్షన్ పడకు, బాధపడకు, ఏడవకు అని చెప్తూనే ఉంటాడు. ఆ పాపాలన్నీ నేను చూసుకుంటా. హీ విల్ బికమ్ ది ఎక్స్ ప్రామిసర్. ఇంగ్లీష్లో ఎక్స్ ప్రామిసర్ అంటే నువ్వు అప్పులు పెడితే అప్పులు తీరుస్తాడనమాట. అంటే నువ్వు ప్లగ్ తీసేసావు. ఇప్పుడు ప్లగ్ తీసేసిన తర్వాత ఫ్యాను వెంటనే ఆగిపోదు, కొంతసేపు తిరుగుతుంది. అంటే ప్రారంధం ఉన్నంత వరకు ఈ శరీరం నడుస్తుంది. ఆ పాపాలని కూడా క్యాన్సిల్ చేసేస్తాడనమాట. ఆ మాట చెప్పాడు. మరి ఇంకోటి ఎగ్జామ్షన్ ఇచ్చాడు, అంతిమ స్మరణ కూడా అవసరం లేదని. జై శ్రీరామ్.